హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అమ్మని పానీపూరి అడిగితే పానీపతి యుద్ధం ఎప్పుడు జరిగింది అని అడిగింది. అందుకే పారిపోయి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసా. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పరిగెట్టుకుని వచ్చా కదా, అందుకే కలిసిపోయాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడకబెట్టుకున్న ఆలు, 2 ml కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇంకా బంగాళదుంపలతో పాటు ఉడకబెట్టుకున్న శనగలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా పూరి. ఇప్పుడు పానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు, చాట్ మసాలా, జీలకర్ర డైజెస్ట్ అవ్వడానికి, కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ మీ టేస్ట్కి సరిపడిన ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. కలిపిన దాంట్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టి హీట్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసి పూరి వేగాలి కదా. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో పూరి వేసి టెస్ట్ చేస్తుంది మా పిన్ని. ఎంత బాగా పొంగిందో పూరి. ఇప్పుడు చాలా పూరీలు వేసేస్తుంది. ఇలా వేగిన పూరీని ఒక గిన్నెలో తీసుకుంటుంది మా పిన్ని. ఇలా చాలా పూరీలే వేగింది మా పిన్ని. చూడండి ఎంత బాగా పొంగాయో, ఎంత బాగా వేగాయో. ఇవి ఇంటి దగ్గర చేసుకుని పూరీనే, అది కూడా ఇంకో వీడియో చేస్తా. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద కుండ పెట్టి, మా ఇంట్లో చాలా వరకు వంటలు కుండలోనే చేసుకుంటారు. పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇందాక చూపించిన ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలి. వేపుకుంటూ ఉండాలి. ఇవి వేగే టైంలోని ఇందాక మనం అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో ఆ వేగిన తర్వాత బఠానీలు, ఇందాక మనం స్మాష్ చేసుకున్న పొటాటో మా పిన్ని చూపిస్తున్నారే ఆ స్టైల్లో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా పైకి కిందికి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కర్రీని బాగా కలుపుకోవాలి, పైకి కిందికి స్మాష్ చేసుకుంటూ. ఎక్కడైనా చిన్న చిన్నవి గట్టిగా ఉండిపోతే అవి కూడా మెత్తగా అయిపోతాయి. వేగిన తర్వాత సాల్ట్, మేము ఎక్కువగా పింక్ సాల్ట్ వాడతాం. ఆ తర్వాత పసుపు. ఇప్పుడంతా మళ్ళీ కలుపుకోవాలి కింద నుంచి పైకి. ఆ తర్వాత కారం 1 టేబుల్ స్పూన్. మీరు ఒకవేళ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి పైనుంచి కింద వరకు కలుపుకోవాలి. అంతే, మన పానీపూరి కర్రీ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని టాపింగ్ చేసుకుంటే సబ్స్క్రైబ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.